వెల్కమ్ టు మన టాకీస్. ఈ వీడియో ప్రభాస్ ప్రెజెంట్ ఇంజరీ అప్డేట్ కాదు, ప్రీవియస్గా ఉన్న ఇంజరీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు అంటే 16th ఫిబ్రవరి ఫౌజీ షూటింగ్లో ప్రభాస్ ఇంజర్ అయ్యాడు. అయితే ఫ్యాన్స్ వర్రీ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ ఇంజరీస్ నీకి షోల్డర్కి అయినాయి అని చెప్పి న్యూస్ వస్తుంది. ఇక్కడే మనం ప్రభాస్ ఓల్డ్ ఇంజరీస్ గురించి మాట్లాడుకుందాం. 2017 బాహుబలి 2 టైంలో ప్రభాస్ నీకి ఒక మేజర్ ఇంజరీ అయింది. ఆ ఇంజరీ ఉన్నా కూడా ప్రీవియస్ కమిట్మెంట్ల వలన ప్రభాస్ సాహో షూటింగ్ అండ్ రాధేశ్యామ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. డాక్టర్స్ సర్జరీ చేయించుకోమని చెప్పినా కూడా సాహో రాధేశ్యామ్ అయిపోయిన తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈ నీ ప్రాబ్లం ఒక్క సర్జరీతో పోలేదు, మల్టిపుల్ సర్జరీస్ చేయించాల్సి వచ్చింది. రాధేశ్యామ్ తర్వాత ఒక సర్జరీ, సలార్ కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకొక సర్జరీ చేయించాల్సి వచ్చింది. అంటే రాజా సాబ్ షూటింగ్ టైంలో ఇంకొక సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంకొక మేజర్ ఇంజరీ వచ్చి 2014 బాహుబలి 1 టైంలో షోల్డర్ అయింది, దానికి కూడా ఒక సర్జరీ పడింది. అందుకే బాహుబలి టైం వరకు ప్రభాస్ లో ఉన్న ఈజ్ బాహుబలి తర్వాత మూవీస్ లో లేదు. ఇది ఆనెస్ట్ గా ఒప్పుకోవాల్సిన విషయం. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ రోజైన ఇంజరీస్ కూడా హార్స్ రైడింగ్ యాక్షన్ సీక్వెన్స్ లో అయ్యాయి. ప్రీవియస్ ఇంజరీస్ కూడా హార్స్ రైడింగ్ సీన్స్ లోనే అయ్యాయి. అసలే రాజాసాబ్ ఎఫెక్ట్ ఇంకా పోలేదు, ఈ లోపు హిస్టరీ రిపీట్ అవుతున్నట్టు మళ్ళీ ఇంజరీ గోలేంట్రా బాబు అని ఫ్యాన్స్ కొంచెం కంగారు పడుతున్నారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రభాస్ లైనప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అట్లీస్ట్ 3 మినిమం గ్యారంటీ మూవీస్ ఉన్నాయి. అందులో ఒకటి సలార్ 2, ఇంకొకటి కల్కి 2, ఇంకొకటి స్పిరిట్. ఫౌజీ సంగతి అనేది రిలీజ్ అయ్యాక కానీ తెలియదు, బట్ రిమైనింగ్ 3 మాత్రం డెఫినెట్గా హిట్లే. మీ ఒపీనియన్ ప్రకారం ప్రభాస్ మళ్ళీ బాహుబలి లాంటి ఫామ్లోకి వస్తాడంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.